ఎంత కాన్ఫిడెంట్‌గా ఉందనుకుని ఉండలేకపోతున్నావా? అయితే యూ ఆర్ డూయింగ్ థీస్ మిస్టేక్స్. స్టాప్ డూయింగ్ ఇట్. ఒకటి కంపారిజన్. ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు ఏదో టాలెంట్‌తోనే పుడతారు. కానీ నీ టాలెంట్ ఏంటని నువ్వు రికగ్నైజ్ చేయకుండా వాడి టాలెంట్ నాకెందుకు లేదు అని నిన్ను క్వెషన్ చేసుకుంటావు. అప్పుడు మీ కాన్ఫిడెన్స్ అంతా చచ్చిపోతది. అదే వాడి టాలెంట్ నాకు ఎలాగో రాదు. కానీ నాకున్న టాలెంట్ నా నుంచి ఎవ్వరు తీసుకోలేరని ఈ పర్స్పెక్టివ్‌లో ఆలోచిస్తావో ట్రస్ట్ మీ కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్‌గా బిల్డ్ అయ్యి. 2 ఓవర్ థింకింగ్. మీరు ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు అది సక్సెస్ అవుతదా? అవ్వదా? అని చేసిన తర్వాత ఎలాగో డిసైడ్ అయిపోద్ది. కానీ నేను చేయగలనంటావా? నా వల్ల అవుతదంటావా? అని ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేయక ముందే ఓవర్ థింక్ చేస్తారో ఏదో పాయింట్‌లో మీ బ్రెయిన్ ఇప్పుడు ఇది నిజంగానే జరగకపోతే నా పరిస్థితి ఏంటి? ఇంట్లో వాళ్ళు ఏమంటారు? సొసైటీ నన్ను ఫెయిల్యూర్‌లా చూస్తదని ఈ థాట్స్ అన్నిటిని కూడా ఇంక్లూడ్ చేసుకొని మీకున్న కొద్దో గొప్ప కాన్ఫిడెన్స్‌ని కూడా దెబ్బతీస్తది. అదే మీరు ఏ పని స్టార్ట్ చేయాలనుకున్నా ఓవర్ థింకింగ్‌లో నా పనిని చంపేయకుండా ఏదైతే అదైతే పని అయిన తర్వాతే చూసుకుందామని డిసైడ్ అవుతారో మీ కాన్ఫిడెన్స్ ఎప్పుడు హైలోనే ఉంటది. ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ హైలో ఉంటదో సక్సెస్ రేట్ కూడా హైలోనే ఉంటది. 3 డోంట్ ఆస్క్ ఫర్ ఒపీనియన్స్. మీరు రెస్టారెంట్ పెడదాం అనుకున్నారు. మీరు ఎప్పుడైతే వేరే వాళ్ళ ఒపీనియన్స్ అడగడం స్టార్ట్ చేస్తారో స్టార్ట్ చేయమామా మంచిగా ఉండిద్ది లైఫ్ టర్న్ అయిపోయిద్ది అని చెప్పే వాళ్ళతో పాటు ఎరా ఉన్న అరకరం కూడా అమ్ముకుంటావా ఏంటి? ఫుడ్ బిజినెస్ చాలా రిస్క్ రా, టేస్ట్ బాగాలేదు అన్నారా మొత్తం అంతా మూసుకోవాల్సి వచ్చింది అని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. మీరు ఎప్పుడైతే మిక్స్డ్ థాట్స్ అన్నింటినీ మీ బ్రెయిన్కి ఇస్తారో అది ఏదో పాయింట్లో ఇంత రిస్క్ తీసుకోవడం అవసరమా అని మీ కాన్ఫిడెన్స్ అందరినీ దెబ్బతీస్తుంది. లైఫ్లో ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, కష్టం విలువ తెలిసి కష్టపడి ఎదిగిన ఎవ్వరు వేరే వాళ్ళ కాన్ఫిడెన్స్ దెబ్బతినేలా అస్సలు మాట్లాడరు. కాబట్టి ఒపీనియన్ అడగడం తప్పు కాదు, ఎవరిని ఒపీనియన్ అడుగుతున్నాం అనే దాన్ని బట్టే మీ కాన్ఫిడెన్స్ గ్రాఫ్ డిసైడ్ అయ్యింది. 4 డోంట్ బ్లేమ్ యువర్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ. వాళ్ళంటే డబ్బున్నోళ్ళే, నా దగ్గర ఏం లేదు కదా, నేనేం చేయలేనులే, నా వల్ల ఏమి అవ్వదులే అని మీ కాన్ఫిడెన్స్ అంతా స్పాయిల్ చేసుకునే బదులు జనరల్గా డబ్బున్నోళ్ళు ఎవరికైనా హెల్ప్ చేస్తే సొసైటీ అంతా వాడికి ఏంట్రా వాళ్ళ తాత 10 ఎకరాలు ఇచ్చాడు వాడు ఎన్నైనా చేస్తాడు అంటారు. అదే ఒక కష్టపడి ఎదిగిన వాడు హెల్ప్ చేస్తే వాడు కష్టపడి ఎదిగాడు అని గర్వంగా చెప్తారు. కంపారిటివ్లీ కష్టపడి ఎదిగిన వాడికి ఎక్కువ విలువిస్తారు. కాబట్టి నా దగ్గర లేదే అని బాధపడకుండా కష్టపడి సంపాదిస్తే నాకే ఎక్కువ విలువ దక్కుతుందని ఈ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే మీ కాన్ఫిడెన్స్ డబల్ అవుతుంది. ఇంకా ఫైనల్గా కాన్ఫిడెన్స్ పుట్టుకతో వచ్చేది కాదు, మనం బిల్డ్ చేసుకోవాల్సింది. మన ఆలోచనలే మన కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తాయి. కాబట్టి మీ బ్రెయిన్లోకి వచ్చే ప్రతి ఆలోచన పాజిటివ్గా మీ గోల్కి హెల్ప్ అయ్యేలా చూసుకుంటే యూఆర్ అన్స్టాపబుల్.